నమస్తే. నేను హారిక. ఎప్పుడు కాంట్రోవర్సీలు చేస్తూ సోషల్ మీడియాలో గానీ, ఇందులో ట్రెండింగ్‌లో ఉండే ప్రయత్నం చేసే వేణుస్వామి ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డికి పదవి గండం ఉంది అని చెప్పి ఒక సంచలనమైన వ్యాఖ్య అయితే చేశారు. దాని గురించి మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే సార్. సార్ ఎలా అంటే ప్రతిసారి ఇలా కమెంట్స్ చేస్తూ వెళ్తున్నారు. మరి ఆయనని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరనా, లేకపోతే ఏంది ఇది? అంతే కదా, అడ్డుకునే వాళ్ళు. నేనేం మాట్లాడినా జ్యోతిష్యం పేరుతో. ఇప్పుడు జ్యోతిష్యం లేకుండా మనం పలాని ఇద్దరు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ అమ్మాయి లావణ్య త్రిపాఠి విడాకులు తీసుకుంటారని మన ఇద్దరం చెప్పామనుకో, ఎవరు ఊరుకోరు, ఫ్యాన్స్ కూడా. అదే జ్యోతిష్యుడు చెప్తున్నాడు కాబట్టి అంత వ్యతిరేకత రాల. ఫ్యాన్స్ తిడుతున్నారు, అయినా కూడా అంత సీరియస్గా రావట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన అనేక 100 చెప్పుంటే అందులో ఒకటి నిజమవుతుంది. ఎవరికైనా అది లా ఆఫ్ ఏదో అంటారు కదా, దాన్ని లా ఆఫ్ యావరేజెస్ అంటారు. ప్రతిసారి నేను చెప్పలే అంటారు మామూలుగా. ఎందుకంటే మా ఇంట్లోనే జ్యోతిష్యం నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. వచ్చినప్పుడు వాళ్ళే చెప్పేస్తారు యాక్చువల్గా సమస్యలన్నీ. అడిగేటప్పుడే ఆ ప్రశ్నలోనే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని తీసుకొని మళ్ళీ వీళ్ళ సీసాలో వేసి దాన్ని చెప్తారు. ఒక భాష ఉంటుంది కదా జ్యోతిష్యం. శుక్రుడు 7వ ఇంట్లో ఉన్నాడు, శని 3వ ఇంట్లో ఉన్నాడు, గురువు 12వ ఇంట్లో ఉన్నాడు అని ఒకటి చెప్తారు. దానివల్ల వీళ్ళు కరెక్ట్గా చెప్పారని అనిపిస్తుంది. రెండోది ఒక 10 చెప్తే లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం అందులో 2 కరెక్ట్ అవ్వచ్చు, 3 కరెక్ట్ అవ్వచ్చు. రెండోది వీళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి క్లయింట్ల మీద. ఇది కూడా ఒక సైకాలజీ. సో ఎవరెవరికి జనరల్గా ఏం సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం, పెళ్ళి, ఇటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ కామన్ ప్రాబ్లమ్స్కి ఏం చెప్తారంటే ఫస్ట్ భయపెడతారు. నీకు కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి, శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు, శని 6వ ఇంట్లో ఉన్నాడు, ఇది చెప్తారు. భయపడినప్పుడు వాళ్ళు మనకి సరెండర్ అవుతారు. దీనికి ఫస్ట్ భయపెట్టడం అనేది సరెండర్ చేసుకున్న ఒక టెక్నిక్. సరెండర్ చేసుకున్న తర్వాత సొల్యూషన్ కూడా చెప్పమంటారు కదా. సొల్యూషన్ ఏంటంటే నీకు ఫలాని శాంతి కార్యక్రమం చేయి, లేదా నవగ్రహాల తిరుగు, 108 చుట్లు తిరుగు రోజు, ఇట్లాంటిది ఒకటి ఏదో మనకి ఒక యాక్టివిటీ ఇస్తారు. సో యాక్టివిటీ ఇచ్చినాక 6 నెలల తర్వాత నీకు అన్నీ బాగుంటాయి, ఇవన్నీ చేస్తే నీకు బ్రహ్మాండంగా ఉంటుంది, మళ్ళీ నీకు ఉచ్చ దశలో ఉంటుంది, అది అని చెప్తారు. సో ఒక ఫాల్స్ హోప్ని నీకు ఇస్తారు. ఆ ఫాల్స్ హోప్ అయినా కూడా ఆ హోప్ను పట్టుకొని మనం ముందుకెళ్తాం. సో బేసిక్గా నా దృష్టిలో జ్యోతిష్యం చేసే ఏకైక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఒక ఫాల్స్ హోప్ని జనాలకి ఇవ్వడం. సో దో ఇట్ ఈజ్ ఫాల్స్, ఒక్కోసారి ఆ హోప్ వల్ల మనం పనిచేస్తాం, కొన్ని కార్యక్రమాల్లో జరగచ్చు. కానీ వేణుస్వామి పాజిటివ్ హోప్ ని ఇవ్వట్లేదు. వేణుస్వామి ఇప్పుడు ఇవాళ ఉన్న మీడియాలో ఏంటంటే పాజిటివ్ కంటే నెగిటివ్ స్ప్రెడ్ ఎక్కువ కాబట్టి వేణుస్వామి, నాకు తెలిసి ఫస్ట్ వేణుస్వామి నేను విన్నది వచ్చి వినాయక్ సినిమాలకి ఈయన వైబ్రేషన్ బట్టి టైటిల్స్ మార్చేవాడు. సో ఈ టైటిల్కి వైబ్రేషన్ బాగాలేదు అని చెప్పేవాడు అనమాట. అప్పుడు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళు చెప్పేవాడు, ఇలాగ ఒకడు వచ్చాడే వేణుస్వామి అంటే వాడి పేరు, అతను వైబ్రేషన్ థియరీ చెప్పాడు అని. అప్పుడు అందరూ నవ్వుకునేవాడు, ఇదేంట్రా. నిజంగానే టైటిల్స్ మార్చేసేవాడు ఇతను చెప్తే, సినిమా టైటిల్స్. అంటే ఇతను ఏదో 5-6 టైటిల్ ఈ వైబ్రేషన్ బాగాలేదు, ఫ్లాప్ అవుతుందని చెప్పేవాడు. అది ఫ్లాప్ అయినాక, ఫ్లాప్ అయితే ఇతను క్రియేటివ్, ఫ్లాప్ కాకపోతే ఇంకేదో కథ చెప్తాడు. సో వీళ్ళందరూ అంతే, వీళ్ళు చెప్పంది ఒక అనుకున్నది చెప్పినట్టుగా చెప్పింది జరగకపోతే దానికి ఇంకేదో కారణం చెప్తారు, అలా ఎస్కేప్ అవుతుంటారు. ఇదేంటంటే నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు బేసిక్గా. పైగా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ని ఎక్కువ ఫోకస్ వీళ్ళు సెలబ్రేట్. ఇదేంటంటే ఇతనికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. యాక్చువల్గా జ్యోతిష్యం అనేది ఇతని మెయిన్ ప్రొఫెషన్ కాదు. ఇతనికి పబ్ ఉంది, వైన్ షాప్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. సో నీకు ఎప్పుడైతే సెలబ్రిటీస్ వెళ్తూ అవుతారో యూ బికమ్ పాపులర్. నువ్వు పాపులర్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ బాగా చేసుకోవచ్చు, పెద్ద పెద్ద లావాదేవీలు వస్తాయి నీకు. సర్కిలే కదా ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ సర్కిల్ అనేది వచ్చాక లాబింగ్ చేయొచ్చు అనేక విషయాలు. ఒక్కొక్కసారి మనకి ఒక పర్సన్ని పరిచయం చేస్తే కూడా డబ్బులు వస్తాయి. ఫలానా మినిస్టర్ నాకు పరిచయం చేయండి చాలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. పరిచయం చేస్తే డబ్బులు వస్తాయి. సో అలాంటి సర్కిల్. అందుకనే వీళ్ళకి ఏంటంటే సర్కిల్ని పెంచుకోవడం కోసం, అది కూడా ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో కూడా, నాకు యాక్చువల్గా జ్యోతిష్యంలో పెద్ద డబ్బు రాదు, నాకు పబ్బులో వస్తుంది, రియల్ ఎస్టేట్లో వస్తుంది, నా భార్య మ్యూజిక్ ఎక్స్పర్ట్, ఆమె మ్యూజిషియన్, ఆమె కూడా సంపాదిస్తుంది అని అతను చెప్పాడు. నాకు రేంజ్ రోవర్ కారు ఉంది,
నేను జిఎస్టీ కడతాను, అవన్నీ అతను కూడా చెప్తున్నాడు. ఇదేంటంటే దీనివల్ల ఇది సోషల్ క్యాపిటల్, జ్యోతిష్యం అనేది ఒక సోషల్ క్యాపిటల్. ఈ సోషల్ క్యాపిటల్ నుంచి వేరే రకాల వ్యాపారాలకు అతనికి హెల్ప్ అవుతుంది అనమాట. సో అందువల్ల అతను సక్సెస్ఫుల్గా ఉన్నాడు. నిజానికి జ్యోతిష్యులు అంత కోట్లు సంపాదించే జ్యోతిష్యులు ఎవరు ఉండరు, ఎందుకంటే జ్యోతిష్యానికి అంత స్థాయిలో మార్కెట్ లేదు. కానీ ఇతను దీన్ని ఉపయోగించుకొని, దానివల్ల వచ్చిన సోషల్ క్యాపిటల్ని ఉపయోగించుకొని వేరే వ్యాపారాలని అతను సమర్థంగా చేస్తున్నాడు. సో అతనికి ఓవర్ ద కోర్సులో అర్థమైంది ఏమంటే, సెలబ్రిటీలకి నెగిటివ్గా, ఎనీ పాపులర్ వ్యక్తికి నెగిటివ్గా మాట్లాడితే మనం త్వరగా పాపులర్ అవ్వచ్చు అనేది అతనికి అర్థమైంది. సో ఆ క్రమంలో రకరకాల గతంలో చెప్పాడు. ఇతను చెప్పిన వాటిలో ఒకటి నిజమైంది ఏంటంటే, సమంత నాగ చైతన్య పేరు విడాకులు తీసుకుంటారన్నాడు. అది మనకి అతను ఇంకెవరెవరిది చెప్పారో ఇప్పుడు గుర్తులేదు కాబట్టి అదొకటే గుర్తుంటుంది. సో అతను చెప్పింది సక్సెస్ అయింది. దాంతో అతను ఎవరు పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకోబోతున్నారని చెప్తున్నారు. కొత్తగా ఇందాక చెప్పినట్టుగా ఆయన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విడాకులు అన్నాడు. తర్వాత ఆది పినిశెట్టి, నిక్కీ గల్రా అని విడాకులు అన్నాడు. తర్వాత విజయ్ దేవరకొండ అమ్మాయి ఎవరు, రష్మిక మందన పెళ్లి చేసుకుపోతున్నారు. పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు విడిపోతారు. నేను రష్మికకు కూడా చెప్పాను ఈ విషయం, ఆ అమ్మాయి నా మీద కోపపడింది అని కూడా చెప్పాడు. ఒక వీడియో వైరల్ అయింది కదా సార్, ఆయననే పూజలు దగ్గరుండి చేయించాడు. ఇప్పటి వరకు ఆయన రష్మికకి, డింపుల్ హయత్కి, నిధి అగర్వాల్కి వీళ్ళకంతా పూజలు చేస్తున్నాడు. సో ఇలా ఆయన నెగిటివ్గా చెప్తున్నాడు. అయితే ఆయన చెప్పిన వాటిలో ఈ మధ్య ఫ్లాప్ అయింది వచ్చి, ఒకటి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు, అవలేదు. సలార్ ఫ్లాప్ అవుతుందని చెప్పాడు, అవలేదు. ప్రభాస్ షెడ్కి వెళ్ళాల్సిందే ఇంకా అని చెప్పాడు, అవలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్కి 44 ఏళ్ళు వచ్చింది, పెళ్లి యోగం లేదని చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఒక బాంబు పేల్చాడు రీసెంట్, ఇప్పుడు అంటే మార్నింగ్ నుంచి అది వైరల్ అవుతుంది. అదేంటంటే ఇన్స్టాలో ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందని చెప్పాడు. సో మనం ఎలా తీసుకోవచ్చు అంటే, పదవీ గండం అంటే ఏమవుతుంది? పదవీ గండం అంటే పదవి పోతుందని, అంటే సీఎంగా ఉండలేడు అనేది అతను చెప్పింది. సో ఇది కొంతమంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్తారు అన్నాడు. ఇది ఎవడైనా చెప్పొచ్చు, రాజకీయ నాయకులు అన్నాక జైలుకి ఎవరో ఒకరు వెళ్తారు. తర్వాత అనారోగ్య సమస్యలు ఉంటాయి రాజకీయ నాయకులకి అన్నాడు. మనుషులకి అనారోగ్య సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి? సూపర్ స్టార్ ఇండస్ట్రీని వదిలేస్తాడు అన్నాడు. ఆ సూపర్ స్టార్ అంటే ఎవరో తెలియదు. మేబీ పవన్ కళ్యాణ్ ఏమో డౌట్ వస్తుంది, ఎందుకంటే అతను ఏమన్నా రేపు ఎలక్షన్లో నిలబడి గెలిచి అతనేమన్నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిపోతే వదిలేయచ్చు. ఇక ప్రముఖ యాంకర్ తీవ్ర కష్టాలు పాలవుతుంది అన్నాడు. ఆయన దృష్టిలో ప్రముఖ యాంకర్ అంటే ఎవరికో ఒకరు యాంకర్లు అంటే కష్టాలు లేకుండా సుమా ఉండొచ్చు. సో ఇది అంటే తనకి తెలుసు అనమాట, ఏది చెప్తే దాని చుట్టూ ఇవాళ సోషల్ మీడియా ఎలా ఉందో తెలుసు. అంటే నేను చాలాసార్లు చెప్తుంటా, ఇవాళ ఏంటంటే చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాని అర్థం చేసుకొని సోషల్ మీడియాతో వాళ్ళు ప్లే చేస్తుంటారు. మామూలుగా సోషల్ మీడియా సెలబ్రిటీలని వాడుకోవడం, సెలబ్రిటీలతో కాంట్రవర్సీ చేయడం చేస్తుంది కదా. ఈ మోడల్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న వాళ్ళు సోషల్ మీడియాని తమకు అనుకూలంగా వాడుకుంటుంటారు. సమంత లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అది. సో ఆమె దానివల్ల ఏంటంటే వాళ్ళకి 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, వాళ్ళు లైమ్ లైట్లో ఉండడం ఇంపార్టెంట్. స్పాట్ లైట్ మన మీద ఉంటే మనకి ప్రపంచం మర్చిపోదు. అంటే లైట్లో ఉండాలంటారు, ఇప్పుడు లైమ్ లైట్లో ఉండాలి. సో ఒకప్పుడైతే బాలీవుడ్లో హీరోలు వాళ్ళే ఫోన్లు చేసి నాకు ఫలానా హీరోతో అఫైర్ ఉందని వీళ్ళే చెప్పేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ప్రింట్ మ్యాగజైన్లు ఉండేవి. మ్యాగజైన్లో వీళ్ళు ఫోటోలు రావాలంటే అఫైర్లే అక్కడ ప్రధానంగా వచ్చేది. అందుకని అఫైర్ ఉందంటే అది ఫ్రంట్ పేజీలో వచ్చేసేది, వాళ్ళు పాపులర్ అయ్యేవాళ్ళు. అట్లా వీళ్ళే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళే ఒక పోస్ట్ పెట్టడం నర్మగర్భంగా, లేకపోతే ఒక వీడియో రిలీజ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఒకటి, లైమ్ లైట్లో ఉండడం వల్ల వాళ్ళకి రకరకాల రూపాల్లో ఛాన్సులు వస్తాయి. రెండవది, ఆ పోస్టుల నుంచి కూడా డబ్బులు వస్తుంది వాళ్ళకి. సో కొంతమంది అయితే ఎక్స్లో కానీ ఇన్స్టాలో కోట్లు సంపాదించే సెలబ్రిటీలు కూడా మన ఇండియాలో ఉన్నారు. అది కాకుండా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారే కొద్దీ వాళ్ళు మార్కెటింగ్ కూడా కొన్ని సంస్థలు వాళ్ళని వాడుతాయి, కమర్షియల్గా మార్కెటింగ్. దానివల్ల కూడా ఈ 3 రకాల ఆదాయాలు ఉన్నాయి వాళ్ళ సోషల్ మీడియాకి.
ఇట్లాంటి వాళ్ళకైతే వేరే రకమైన ఆధారం ఏంటంటే వాళ్ళ బిజినెస్కి ఇది వెళ్ళిపోతుంది. ఈ ఫేమ్ అనేది, ఈ సర్కిల్ అనేది వాళ్ళ బిజినెస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఉంది, రేపు పొద్దున ఇతను ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ ప్లాట్స్ అమ్మాలి, రష్మిక మందన తెలుసు, తన సర్కిల్లో ఒక నలుగురికి చెప్పింది అనుకో, ఒక 4 ఫ్లాట్లు అమ్మితే ఇతనికి మంచి సరిపోతుందిగా, క్లయింట్లు దొరుకుతారు. సో ఇతను అందుకని ఏం చేస్తాడంటే రియల్ ఎస్టేట్లో కూడా ఎగ్జిక్యూటివ్ ఫ్లాట్స్ కొనడం, అమ్మడం, అవేమంటే మల్టీ క్రోర్ వ్యాపారాలు అనమాట. అలాగే ఇతనికి జ్యోతిష్యం అనేది ఒక ఫెకేడ్ అంతే, ఫ్రంటల్గా కనబడేది తప్ప అది ఇతని రియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు. అది అతను కూడా ఓపెన్గా చెప్తున్నాడు. పైగా లైమ్ లైట్లో ఉండడానికి ప్రయత్నం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.